విద్యా వ్యతిరేక విధానాలను మానుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ప్రభుత్వం పాఠశాలల మూసివేతకు మానుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో నూతన పాఠశాలను తెరవాలన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, పెండింగ్ డిఏలను మంజూరు చేయాలన్నారు. పోరాడదాం సమస్యల పరిష్కారం అయ్యే వరకు. మినహాయింపు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపు. సిపిఎస్ ను వెంటనే ఓపీఎస్ ను విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఎన్ఈపీ 2020ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పాఠశాలను పూర్తిగా కుదించేటటువంటి ప్రక్రియ చేస్తా ఉన్నది. దానికి అనుగుణంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తూ మరి 27,000 పాఠశాలను 4,000 పాఠశాలకు కుదిస్తానని చెప్పేసి మాట్లాడడం అంటే ఈ రోజు ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అందుకే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మరి టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పీఆర్సీ ప్రకటన చేసి ఇప్పటికీ 5-6 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం స్పందించకపోవడం, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి పీఆర్సీని ఇంకా ప్రకటించకపోవడం, మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా మరి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు పీఆర్సీని వెంటనే అమలు చేస్తానని చెప్పి మరి ఇప్పటికీ 15-20 రోజులు అవుతున్నా కూడా ముఖ్యమంత్రి స్పందనలేకపోవడం అనేది ఈరోజు బాధాకరం. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే మరి పీఆర్సీ కమిటీని రిపోర్టు తీసుకొని మరి పీఆర్సీని జూలై 1 నుంచి అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఈరోజు ఉద్యోగులు సిపిఎస్లో అనేక మంది ఉద్యోగులు నష్టపోతూ ఉన్నారు. వారికి ఓపీఎస్ తీసుకొస్తానని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మరి ఓపీఎస్ ను తీసుకురాకపోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం. కాబట్టి ఓపీఎస్ ను వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మరి